పంచభూత తత్వము కలిగినటువంటి నామమే ఓం నమ శివాయ. నా అంటే పృథ్వీ తత్వం, బాగా అర్థం చేసుకోవాలి. నా అంటే పృథ్వీ తత్వం, భూమి తత్వం. నా అంటే అర్థం, సంస్కృతంలో నా అంటే అర్థం ఏంటంటే కాదు అని అర్థం. నాది కాదు, ఇది కాదు, ఇది కాదు, నా 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 అనుకుంటూనే ఉంటేనే నీకు మోక్షం వస్తుంది. నా అంటేనే మోక్షం వస్తుంది, లేకపోతే రాదు. పృథ్వీ తత్వం అని ఎందుకు చెప్పారు అని అంటే, భూమి మనిషిని కింద పడేస్తుంది, భూమిని మనిషికి ఉద్ధారం చేయకుండా ఆపుతుంది. ఎందుకోసం అంటే ఇది నా భూమి, భూమితోటే కదా గొడవలు వచ్చేది, అన్నదమ్ముల మధ్యన గొడవలు వచ్చేది, అన్ని గొడవలు వచ్చేది భూమితోటే కదా. ఇప్పుడు మహాభారత యుద్ధం దేనికి వచ్చింది? భూమి కోసమే కదా వచ్చింది. నా అదే నా అని అనుకుంటే ఏ గొడవలు లేవు, ఏమీ లేవు, ప్రశాంతంగా ఉండొచ్చు. నా కాకపోతే అది ఎప్పుడు అనుకోవాలి అనేది అప్పుడు అనుకోవాలి. ఉన్నా కానీ ఇది నాది కాదు, ఇది అశాశ్వతం అన్న భావన ఉండాలి. భూమి కొనద్దని కాదు, భూమి తీసుకోవాలి, కానీ ఇది అశాశ్వతం, ఈ శరీరం అశాశ్వతం అన్న వైరాగ్య చింతనతో ఉండాలి. ఫస్ట్ వైరాగ్యం ఉంటేనే శివుడు దొరుకుతాడు.